మాంచెస్టర్లో జరగబోతున్న 4వ టెస్ట్ ముఖచిత్రం ఎలా ఉండొచ్చు? లార్డ్స్లో ఊరించి ఉసూరు మనిపించిన రిజల్ట్ చూసిన తర్వాత, ఇంగ్లాండ్ ఫైట్ చేసిన తీరు చూసిన తర్వాత ఆల్రెడీ అంచనా వచ్చేస్తూ ఉంది. స్టోక్స్ మీద ఫినామినల్ ప్రెజర్ ఉంది. ఎందుకంటే బజ్ బాల్ అంటూ బజ్ క్రియేట్ చేసినంతగా స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ చెప్పుకోదగ్గ అచీవ్మెంట్స్ ఏవి సాధించాల. కొన్ని మ్యాచ్లు గెలిచుండొచ్చు, ఒక రోజులో అత్యధిక స్కోర్లు చేసిన రికార్డులు కొన్ని సృష్టించుండొచ్చు, కానీ గెలిచిన మేజర్ టోర్నమెంట్లు లేవు. WTC ఫైనల్కి ఇప్పటి వరకు చేరుకోలే. పైగా ఈ WTC సైకిల్లో యాషెస్ తో పాటు ఇండియాతో జరుగుతున్న ఈ సిరీసే బిగ్గెస్ట్. అందుకోసమే ఈ రైవలరీ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది. వచ్చే యాషెస్ ఆస్ట్రేలియాలో జరగబోతోంది కాబట్టి దానికి గ్యారంటీ లేదు. అందుకోసమే ఇండియా మీద ఖచ్చితంగా గెలిచి తీరాలి అని ఎర్త్ అండ్ హెవెన్ ఇంగ్లాండ్ మూవ్ చేయబోతోంది. అందుకోసమే మొన్న ఆల్రెడీ లార్డ్స్లో చూసాం, ఒక్కొక్కటి 10 ఓవర్లకి తక్కువ కాకుండా స్పెల్స్ వేస్తూ 140 కిలోమీటర్ల మార్క్ని రీచ్ అవుతూ స్టోక్స్ చేసిన బౌలింగ్ ఫైట్ అనేది చూసిన తర్వాత స్టోక్స్ అండ్ టీమ్ మాంచెస్టర్లో ఎలాంటి ఫైట్ ఇస్తారు అనేది మనకి అర్థమవుతుంది. మరి ఇండియా స్టబన్గా నిలబడగలిగి 2-2 చేస్తుందా?